శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృష్ణతేజ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించారు. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు చక్రాల ఉష మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పోతుగుంట విజయబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణతేజ యాజమాన్యం మరియు సిబ్బందికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాబోయే ఎన్నికల్లో రావణ రాజ్యం పోయి చంద్రన్న రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ నాయుడు, రైతు విభాగం తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షుడు ప్రసాద్ నాయుడు, మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు సురేష్ నాయుడు, ఎస్టీ సెల్ పట్టణ మహిళా అధ్యక్షురాలు రత్నమ్మ, లోకేష్, కవిత, బుడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. కృష్ణతేజ ఛానల్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈరోజు కృష్ణతేజ ఛానల్ చాలా నాణ్యమైనటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించడం సంతోషదాయకం. ఆ యాజమాన్యానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో మే 13 జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా 160 సీట్లతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ నెలలో ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరుగుతుందని, ఈ రాష్ట్రం రాజారెడ్డి రాజ్యాంగం నుంచి అంబేద్కర్ రాజ్యాంగానికి జూన్ 4వ తేదీ తర్వాత వస్తుందని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో బతికేదానికి అవకాశం ఉంటుందని, ఈ నిరంకుశ పాలన తప్పకుండా పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కృష్ణతేజ ప్రేక్షకులకి, ముఖ్యంగా యాజమాన్యానికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన రాష్ట్రం 5 సంవత్సరాలుగా ఎట్లా ఉందంటే రావణ రాజ్యంగా ఉంది. మరి ఇప్పుడు మనకు అతి తొందరలో ఎన్నికలు రాబోతోంది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు నేను అని ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతున్నాను అనే మాట మనందరూ కూడా వినబోతున్నాం. అదేవిధంగా రాముడు లాంటి మా రామన్న రాజ్యం వచ్చి అందరూ కూడా ఆ రోజైతే ఎట్లా శ్రీరాముడు ఉన్నప్పుడు శ్రీరామ పాలన ఎలా ఉన్నిందో అదేవిధంగా మన రామరాజ్యం వస్తుందని, అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్ల తలని కూడా మేము ఆశిస్తూ, ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.